తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క ముందుగా మీకు వసంత పంచమి శుభాకాంక్షలు అక్క. ధన్యవాదములు పద్మిని. ఈసారి నేనే మారుస్తా, థ్యాంక్ యూ అనకుండా ధన్యవాదములు పద్మిని. మరి రెసిప్రొకేట్ చేయరా? తప్పకుండా చేస్తాను. ఎందుకంటే సరస్వతి అమ్మవారి జ్ఞానం ఏదన్నా ప్రసాదిస్తే ఎట్లా ఉంటుందంటే మన పద్మిని చూస్తే నేర్చుకోవాలి. ఏంటక్క, తిట్టారా పొగిడారా? లేదు, తిడుతున్నారా? మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ పొగిడాను. థ్యాంక్ యూ. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం కనుక మన మీద ఉంటే గనక నేర్చుకోవాలన్న జిజ్ఞాస, అవతల వాళ్ళకి చెప్పాలన్న ఆతృత, ఇంకొకటి ఏదైనా సరే ఆపలేదు, అంత లేదండి అనే వినయం. ఇప్పుడు అది కాదు అని మనం తొందరగా యాక్సెప్ట్ చేయలేం. మనం ఎవరన్నా పొగుడుతుంటే మీరు చాలా బాగా చెప్పారండి అని అన్నారు అనుకో, అదేం లేదండి నాకు చెప్పడం ఇంట్రెస్ట్ అండి. అట్లాంటివన్నీ కూడా మనం ఎందుకు అని అంటే ఆవిడ అనుగ్రహం కనుక మనకు ఉంటే గనక, సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని అంటే ఉంది అని చెప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏదైనా కనపడుతుందంటే వినయం, విధేయత. అందుకే పిల్లలకి వినయంగా ఉండేటట్టు నేర్పించండి, విధేయతగా ఉండేటట్టు నేర్పించండి అనేది మనం చెప్తాం. ఇక వినయం అని అంటే ఏమో పిల్లల దగ్గర నాకైతే తెలియదు, కానీ విధేయత మాత్రం లేదు, లోపించిందని ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే విధేయత అక్క చెల్లెలు లాంటివి అక్క కదా. వినయం ఉంది అంటే ఎంతో కొంత విధేయత అనేది దాని వెనక వస్తుంది అని అనిపిస్తుంది. వినయమే లేదు అసలు. సరే, పిల్లలు అలా ఉన్నారంటే పెద్దలుగా మనదెంతో కొంత లోపం ఉందనే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు కదా మనల్ని. మరి ఇంతకీ అసలు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు? సరస్వతి కటాక్షం పరీక్షలు కూడా రాబోతున్నాయి రేపు. మార్చి నుంచి ఏప్రిల్ నుంచి పెద్ద పెద్ద పరీక్షలు ఉంటాయి కాబట్టి అన్నిటిని మరి భలే వస్తుంది, ప్రకృతి భలే అందిస్తుంది. ఒకసారి గుర్తు చేసుకుంటారా, సరస్వతి అనుగ్రహం పొందేయండి. అంటే పిల్లల కోసమే కాదు, మనకు కూడా జీవిత పర్యంతం జ్ఞానం అనేది అవసరం కాబట్టి సరస్వతి అనుగ్రహం ఎలా పొందాలి, త్వరితగతిని ఎలా పొందాలి అని ఒక్కసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను పద్మిని. సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ప్రకృతితో మమేకమై ఉండాలి. ఎలా అంటే మనం ఏం చేసినా కూడా ప్రకృతికి హాని కల్పిస్తున్నాము అంటే కనుక ఒక సారీ చెప్పడము, లేదు అంటే కనుక ప్రకృతికి మనం థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తాం, విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకుంటాం. అలాంటివి చెప్పాలి. ఎందుకు అని అంటే మీరు చూస్తే పూర్వం ఏమైనా రాసినా కూడా తాటాకు మీద రాయడం, అది చెట్టు నుంచి వచ్చింది కదా. ఇప్పుడు వచ్చే పేపర్ కూడా చెట్టు నుంచే ఎక్స్ట్రాక్ట్ కదా. ఏదైనా సరే మీరు ఇప్పుడంటే ఇంక్, బాల్ పెన్స్ అట్లా వచ్చాయి, కానీ అంతకుముందు ఏదైనా ప్రకృతి వనరులు ఉపయోగించుకొని రాసేదే కదా. కాబట్టి ప్రకృతికి దగ్గరగా ఉంటే గనక సరస్వతికి దగ్గరగా ఉంటాము అని చెప్పుకోవచ్చు. అలాగే అమ్మవారి గురించి ఏమైనా చెప్పాలంటే ఎవరికన్నా ఏదన్నా గిఫ్ట్ ఇస్తే గనక అమ్మవారికి చాలా ఇష్టం. అవునా? ఎటువంటి గిఫ్ట్స్? బుక్స్ గనక మీరు గనక ఇస్తే గనక జ్ఞానం చాలా పెరుగుతుంది అనమాట. అయితే మేనిఫెస్టేషన్స్ లో మాత్రం పెన్స్, కర్చిప్స్ ఇవ్వకూడదు, వాచెస్ ఇవ్వకూడదు అని చెప్తాం. కాబట్టి ఎవరికి పెన్స్, పెన్సిల్స్ ఇవ్వకండి. మీరు ఏం చేస్తారంటే బుక్స్ కి సంబంధించింది ఏమైనా సరే, ఒక రామాయణం చిన్న బుక్ కానివ్వండి, మీ పిల్లలకి మీరే ఇవ్వండి ఫస్ట్ గిఫ్ట్. లేదు అంటే కనుక పక్కన పిల్లలు ఎవరైనా ఉన్నారు అని అంటే గనక మీ మాతృభాషలో కొని, మీరు తెలుగు వాళ్ళైతే తెలుగులో కొనండి, మీరు తమిళ్ అంటే కనుక తమిళంలో కొనండి. ఎందుకు చెప్తున్నానంటే మాతృభాషలో గనక ఏదైనా సరే భగవంతుడికి సంబంధించింది నేర్చుకుంటే చాలా ఫిక్స్ అయిపోతుంది అనమాట మైండ్లో. కాబట్టి మాతృభాషను కూడా మనం పెంచి పోషించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే ఈ 26 కొంచెం మంచి బ్యూటిఫుల్ ఇయర్ గా మారుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి కాంబినేషన్స్ తో వస్తుంది. 23వ తారీఖు శుక్రవారం పంచమి. శుక్రవారం పంచమి అయితే పెరియవర్ కోసం చాలా చాలా అద్భుతంగా దీప సేవ ఏదైతే ఉందో 16 శుక్రవారాలు మీరు చెప్తూ ఉంటారు కదా, ఈసారి వస్తోంది. అది ఒకసారి ఇప్పుడు చెప్పండి, ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. అట్లాగే 23వ తారీఖు వస్తోంది, దట్ మీన్స్ 5 అగైన్ పంచమి 5 బుధుడికి సంబంధించింది. ఈ కాంబినేషన్స్ ని ఎలా చూస్తారక్క? తప్పకుండా చెప్తాను. కంచి పరమాచార్య గారు మనకి పూజ చెప్పింది ఏంటి అని అంటే, చక్కగా 16 శుక్రవారాల పూజ కామాక్షి అమ్మవారి దగ్గర, అలాగే పరమాచార్య గారి చిత్రపటం కూడా పెట్టుకొని ఒక దీపం
వెలిగించాలి ఫస్ట్ శుక్రవారం. అది శుక్రవారం అయితే గనుక చాలా అదృష్టం మనకి. చేస్తూ ఉన్నప్పుడు వచ్చినా చాలా అదృష్టమే. మేము లాస్ట్ వీకే మొదలెట్టామే అని అనుకుంటే ఇంకా మంచిది. 2 దీపాలు పెడతారు కదా అప్పుడు. అలా ఒక్కొక్క వారం పెంచుకుంటూ 16 శుక్రవారాలు 16 దీపాలు పెడతాం అన్నమాట. ఫస్ట్ శుక్రవారం 1, సెకండ్ శుక్రవారం 2 అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తాము. మధ్యలో అడ్డొస్తే అక్క మధ్యలో అడ్డొస్తే వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేయడమే. రెండో శుక్రవారం అడ్డు రాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. అట్లాగే మీరు కనుక చేసుకుంటూ వెళ్తే ఏ పనైనా కూడా తప్పకుండా అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి పనైనా కూడా 16 శుక్రవారాల లోపల ఖచ్చితంగా అవుతుంది. అట్లాగే మీరు ఏదైనా ఇంకా చెయ్యాలి అమ్మవారికి అనుకుంటే కనుక చక్కగా ఒక పళ్ళెంలో 5 ఒత్తులు వేయండి. 5 ఒత్తులు అంటే 2 ఒత్తులు చేస్తే కొంచెం బలంగా అవుతాయి. 3 చేసినా పర్వాలేదు. 5 ఒత్తులు వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులతో దీపం పెట్టండి సరస్వతి అమ్మవారి దగ్గర. పంచమి తిథి అంటే చాలా ఇష్టం ఆవిడకి. అందుకే ఈరోజు ఎన్నుకున్నారు ఆవిడ. మాఘమాసం చక్కగా శుద్ధ పంచమి నాడు అమ్మవారు ఎన్నుకున్నారు సరస్వతీదేవిగా అవతరించడానికి. ఆ శ్యామలమ్మే సరస్వతీదేవి. ఇలాంటి శ్యామలమ్మ అంటే గనక లలితా పరమేశ్వరి అమ్మవారు కూడా జ్ఞానవంతమైన మంత్రిని కావాలి నాకు అని చెప్పి ఉద్భవింపజేశారు. అంటే ఆవిడ పరభట్టారికాదేవి. ఆ ప్లాన్లంతా ఆవిడే కదా వేసేది. ఆవిడికి కూడా జ్ఞాన సంపద ఉన్న ఆవిడే కావాలి ఎగ్జిక్యూట్ చేయడానికి. కానీ అది కాదండి, మీరు అది ఆలోచించారండి, అది కాదండి, ఇది ఇలా చేద్దామండి, ఆ రాక్షసుడిని ఇంకా ఇట్లా చంపితే చాలా బాగుంటుందండి అని పర్ఫెక్ట్ ప్లానింగ్ అన్నమాట. రాసి శ్యామలమ్మ. కాబట్టి అలా మనం అమ్మవారు కూడా జ్ఞానవంతమైన వ్యక్తి మన దగ్గర ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు మన చుట్టూరా మనుషులు ఎలా ఉండాలి? మనకొక్కళ్ళకి జ్ఞానం ఉంటే సరిపోదు. ఎందుకు అనంటే ఏది విన్నా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది మనకి. అర్థమైందా? చెప్పుడు మాటలు వింటే సామ్రాజ్యాలే అయిపోయినాయి, సర్వనాశనం అయిపోయినాయి. ఇంకా అవునా కాదా? చెప్పుడు మాటతోనే కదా రామాయణం స్టార్ట్ అయింది. అవును, దిక్కుమాలం అందరితోనే మొదలైంది, అయిపోయింది, సుఖాంతం అయిపోయింది. కాబట్టి చెప్పుడు మాటలు వినకుండా ఉండాలి మనము. అలాంటి జ్ఞానం మనకి రావాలి అని అంటే గనక అమ్మవారి అంటే తప్పకుండా ఉండాలి. మీకు పిల్లలకి మీకు ఇంగ్లీష్ లో చెప్తున్నాను, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉండాలి అంటే సరస్వతి దేవి అనుగ్రహం ఉండాలి. మరి ఏం చేయాలి అని అంటే చక్కగా సరస్వతి కవచం చదువుకోండి. అమ్మవారి సరస్వతి కవచం ఉంటుంది, ఎంత బాగుంటుందో. అగ్ని నుంచి కానివ్వు, పంచభూతాల నుంచి కానివ్వు, మాకు ఎటువంటి ఇది కాకుండా నువ్వే రక్షించాలి. అట్లాగే మా నుంచి మాకేమైనా ఇబ్బందులు కలిగినా, మా ఆలోచనల నుంచి ఇబ్బంది కలిగినా కూడా నువ్వే రక్షించాలమ్మా అని చెప్పి సరస్వతి కవచం ఉంటుంది అనమాట. చక్కగా చదువుకోండి. అమ్మవారికి శ్యామలా దండకం చదివితే కూడా చాలా మంచిది. ఆ రోజు ఈ 5 ఒత్తులు వేసి చక్కగా దీపం అనేది ఖచ్చితంగా పెట్టండి. 5 ఒత్తులు విడివిడిగా ఉండాలి, కలిపి ఉండకుండా. మరి ఒత్తి ఒకటి పెడితే నిలబడదు కాబట్టి కొంచెం 3 ఒత్తులు చేసి ఒక ఒత్తి చేసుకోండి. లేదా మీకు వచ్చు లావుగా ఒత్తి చేయడం అంటే చక్కగా లావుగా ఒత్తి చేసుకొని అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం పెట్టండి. చాలా బాగా కలిసి వస్తుంది. తెల్లటివి ఏమైనా అమ్మవారికి ఇష్టం. ఆవు పాలు, ఆవు పెరుగు, జెర్సీవి కాదు, మళ్ళీ జాగ్రత్తగా దేశీ ఆవువే తెచ్చుకోండి. అలా కుదరదంటే మామూలు పాలైనా ఉపయోగించుకోవచ్చు. దద్దోజనం, అన్నం పరమాన్నం, తెల్లటివి ఏమైనా సరే ఆ రోజు చక్కగా కొంచెం ఇలా మనకి హాఫ్ వైట్ సారీస్ అట్లా ఉంటే గనక పిల్లలకి కూడా చక్కగా హాఫ్ వైట్ బట్టలు వేసుకోవడం అనేది అలవాటు చేయండి. స్కూల్ ఉందండి అంటే ఇంటికి వచ్చిన తర్వాత అలవాటు చేయండి. లేదా ఒక్కరోజు 5ంటికి లేపండి, 1 గంట ముందు లేపి అమ్మవారి దగ్గర పూజ అంతా చేసుకొని చేయండి. ఆ రోజు మరువం గనక అమ్మవారికి దండగా వేస్తే, అమ్మ మరుపు రానివ్వకు. మా పిల్లలకి రాసేటప్పుడు చాలా మంది నాకు చెప్పేది, బాగా చదువుతారు మర్చిపోతారండి అక్కడికి వెళ్ళిన తర్వాత. క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత చాలా మంది ప్యానిక్ అయిపోతారు. 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ పేపర్ చదవమంటారు. 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చదివి అవును ఇది వచ్చు కదా అని చెప్పి రాస్తారు. పిల్లలు టెన్షన్ పడతారు చాలా. కాబట్టి ఆ మరువం అనేది అమ్మవారికి దండగా వేస్తూ, అమ్మ మరుపు రానివ్వకు మా పిల్లలకి అని చెప్పి దండం పెట్టుకోండి. అమ్మవారికి చక్కగా మీకు వీలుంటే గనక చక్కగా ఒక హాఫ్ వైట్ సారీ అనేది అమ్మవారికి సమర్పించండి. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా విశేషవంతంగా వస్తుంది. మామూలుగా వస్తుంది మాఘమాసంలో పంచమి వచ్చిందంటే సరస్వతి పూజ చేసుకుంటాం. అది శుక్రవారంతో కూడి రావటం అనేది మన అదృష్టంగా మనం ఖచ్చితంగా భావిస్తూ అందరూ వినియోగించుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.